అన్న ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు యాత్ర అని చెప్పేసి బస్సు యాత్ర మొదలు పెడుతుంది కదా దాన్ని ఎలా చూస్తారన్న? సరే అది కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర కాదు, బస యాత్ర. మా 10 మంది లీడర్లకు ఎంజాయ్ చేసుకోవడానికి బస యాత్రకు పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు, మీరంటే చాలా గౌరవము, మీకు ఇంత చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నా. ఏజెన్సీ ప్రాంతంలో వచ్చి మైదాన ప్రాంతంలో బస్సు యాత్ర చేస్తుంటే మా మైదాన ప్రాంతం కాన్స్టిట్యూన్సీలో నీవు పుట్టిన పాలమూరు జిల్లాలో 14 కాన్స్టిట్యూన్సీలు ఉంటే ఏ కృష్ణ బిడ్డకి ఎమ్మెల్యే చేసినావు, ఎంపీ చేసినావు, మినిస్టర్ చేసినావు, నామినేటర్ పోస్ట్ చేసినావా? ఇయ్యలే. అయినా మా ప్రాంతవాసి, మా గౌరవనీయులు ముఖ్యమంత్రి అని మేము చాలా గౌరవంగా ఫీల్ అయినాం. అప్పటికి కూడా ఈ చివరి కోణంలో కూడా మాకు అన్యాయం చేయడం ఏంది రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థమైతలేదు. మైదాన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో తీసుకొచ్చి మైదాన ప్రాంతంలో బస్సు యాత్ర పెడుతున్నావు, బస యాత్ర పెడుతున్నావు. మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు, మీరంటే మా గౌరవం, మా ప్రాంతవాసి, మా గిరిజన కమ్యూనిటీకి ఏమైనా డెవలప్ చేసే పని చేయి. నీ హాయంలో మా కళ్ళకుర్తి నుంచి మన పాలమూరు జిల్లా నుంచి ఎవరికైనా ఒక నామినేటర్ పోస్ట్ ఇచ్చి ఒక ఎమ్మెల్సీయో, ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకుంటే ఒక కార్పొరేషన్ చైర్మనో, ఇంకేమైనా ఊరు పక్కన ఊరు మా 40 కిలోమీటర్లు పెట్టుకొని మా గిరిజన వాడుకుంటున్నాం అంటే ఎక్కడ వరకు అన్యాయం? ఈ రంగారెడ్డి తెలంగాణ జిల్లా రాష్ట్రానికి ఈస్ట్ పోతే వేమనరేంద్ర అంటారు, వెస్ట్ పోతే సీతక్క అంటారు, సౌత్ పోతే నీకు అంటారు, అటుపక్క పోతే మీ అన్నదమ్ముల పేరు చెప్తారు. ఎందుకంటే ఒక సామెత ఉంది కదా, సరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టు. మా 4 లీడర్లను అరే రాములు నాయకు ఇట్లా చేయవాను, అరే బాలు నాయకులు ఇట్లా చేయని మాకే పంచాయతీలు పెట్టిస్తున్నందుకు. గిరిజన ఓటు బ్యాంకు రాష్ట్రంలో 3వ స్థాయిలో మేము ఉన్నాము, మాకెందుకు పంచాయతీ పెట్టిస్తున్నావు? తిప్పు శివలాల్ గుడి విగ్రహం కట్టడం చాలా ఆనందకరమైన విషయం. నేను దానికి ఆస్వాదిస్తా, స్వీకరిస్తా, మీకు కృతజ్ఞత 2 చేతులు జోడి దండం పెడతాం. కానీ అదే శివలాల్ గుడిని తీసుకుపోయి ఆల్రెడీ అడవిలో ఉన్నాం నాయన లంబాడోళ్ళం అంటే ఇంకా తీసుకుపోయి అడవిలో పెడుతున్నావు. ఫ్యూచర్ సిటీ కాడ మా గిరిజన బిడ్డలు అయ్యి పొలాలు గుంజుకుంటే సీతక్క, దాంతోపాటు మన బట్టి విక్రమ సార్ వచ్చి నీళ్ళని నడిచి కేసీఆర్ అట్లా చేసిండు, కేటీఆర్ ఇట్లా చేసిండు, మీ పొలాలు మీకు ఇస్తాం, మేము వస్తాం, మేము చేస్తామని చెప్పి ఈరోజు అదే వచ్చి వాళ్ళని గుంజుకొని పోయారు. అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, పాలలకు పదవులు ఇస్తున్నావు, గిరిజనులకు తోటి జెండాలు కట్టిస్తున్నావు, డప్పులు కొట్టిస్తున్నావు. ఇది ఎంతవరకు సమన్వయం సార్? మీ మీద మా కోపంతో కాదు సార్. కాంగ్రెస్ పార్టీ అంటే కన్న తల్లి లాంటిది. పార్టీని వ్యతిరేకిస్తలేను, నీకు ముఖ్యమంత్రి గారిని వ్యతిరేకిస్తలేను. కానీ మాలో ఉన్న మా సరడబ్బా పరడబ్బా వాళ్ళకే ఒక డబ్బాలు వేసి రాలేసి ఇట్లా లోపుతారు కదా సార్, అట్లా లోపి ఇక్కడ తిప్పుతున్నావు. రామన్ మైదాన ప్రాంతం రేపు మైదాన ప్రాంతం అందరూ లేపుతాం. మాకు సపోర్ట్గా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ వస్తారు మాకు సపోర్ట్గా. ఎస్టీలనే కాదు, సొసైటీలో బీసీలకు ఏమైనా మేము పోతాం, ఎస్సీలకు ఏమైనా మేము పోతాం, మాకేమైనా వాళ్ళు వస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ ప్రజలు అందరూ కూడా ఏకమై మీకు తరమే రోజుల దగ్గరకు వస్తుంది. ఇప్పుడే చెప్తున్నా, మీరు నైట్ ఏం ఆలోచన చేస్తారో, ఏం చేస్తారో చూడండి. రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఆ ప్రాంతవాసి, మీరంటే చాలా అభిమానం మాకు. మీరంటే గతం నుంచి చాలా అభిమానం మాకు. చాలా చిన్న స్థాయి నుంచి తొక్కుకుంటూ వచ్చారు సార్ మీరు. కానీ మాకు దొక్కేయకండి. తొక్కుకుంటూ ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ప్రధాని కావాలని కూడా కోరుకుంటున్నా. కానీ గిరిజన బిడ్డలను తొక్కేయకండి రేవంత్ రెడ్డి సార్. ఈ గిరిజన బిడ్డలకు ఇస్తా అన్న హామీలు అవన్నీ ఇచ్చాడు అన్న మీకు? మా గిరిజన బిడ్డలకు ఇస్తానది హామీ లేదు, ట్రై కార్యాలేదు, ఏది లేదు ఇప్పటివరకు. మా గిరిజన బిడ్డలకు కూడా సుమారు నాతోనే తిరిగే నా గిరిజన బిడ్డకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే. నాతో పాటు నా ఎంబర్ తిరిగే నా గిరిజన బిడ్డకే ఇందిరమ్మ ఇల్లు వేయలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. అరే బహుశా ఇవ్వచ్చు అక్కడక్కడ, ఇయ్యలే అంటలేం. గిరిజన బిడ్డల పీఠని చిత్తశుద్ధి ఉంటారు రేవంత్ రెడ్డి గారు, ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ చేయి. గిరిజనులకు ఆదుకో, గిరిజనుల పక్షాన ఉండు, బీసీల పక్షాన ఉండు, ఎస్సీ మైనార్టీల పక్షాన ఉండు. కుటుంబ పాలన చేయకు, కుటుంబ పక్షాలు ఉండొద్దు, పదవులు కుటుంబంలోకి ఇవ్వచ్చుకోవద్దు. మీ కుటుంబంలో ఎవరెవరికి ఏమేమి పదవి ఉంది మాకు తెలుసు, మీ చుట్టాలలో ఎవరెవరికి ఏమేమి పదవి ఇచ్చి మాకు అన్నీ తెలుసు. బెల్లయ్యకు తిప్పుకొని గిరిజన బిడ్డలను తిప్పుకొని ఈరోజు ట్రైగా చైర్మన్ కావచ్చు. శంకర్ నాయకు అక్కడ ఎవరో లీడర్ నమ్ముకొని ఎమ్మెల్సీ కావచ్చు. నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ నీకు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి శంకర్ నాయక్ గారు. నీ ఎక్కడున్నావు? నువ్వు ఎమ్మెల్సీ కూడా కామన్ కార్యకర్తవు, నీకు ప్రమాణ స్వీకారం చేయాలి. మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించిన హజారుద్దీన్ గారికి వారంలో పదవి ఇచ్చి ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. మీ పదవిలకు మీ పెన్నుకు రూపం లేదు. ఎందుకు చేస్తుర్రు? జాతి పట్ల పనిచేయండి. జాతి పట్ల పనిచేసి ఇండిపెండెంట్ నిలబడ్డ ఓటేసి గెలిపిస్తాము. మేము మంత్రి పదవి మాకు ఇవ్వమంటున్నా? బాలు నాయకి, శంకర్ నాయకి, ఇంకోరికి మాకు ఇవ్వమంటున్నా ఏంది? మేము మా జాతిలో ఒక గిరిజన బిడ్డ మంత్రి లేడెందుకు? మా సమస్యలు అడిగేటోళ్ళు ఎవరైనా అంటున్నాం. మేము పోతురు, మీ సమస్యలు అడుగుకుంటారు. నా బిడ్డకు సీట్ కావాలి, నా కొడుకు సీట్ కావాలి, నా కొడుకు అమెరికా పోవాలి, నేను 10 ఎకరాలు కొన్నా అది కబ్జా చేస్తూ సార్, ఏసీబీకి చెప్పు, డీసీబీకి చెప్పు. అది కూడా మోసం చేస్తూ లంబడాల భూమిలో కూర్చుకోవాలి. దాన్ని సహకరిస్తున్నారు ఈ దొంగలు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గౌరవనీయులు
ముఖ్యమంత్రి సీఎం సార్ గారు చెప్తున్నా, గిరిజనుల పట్ల ఫస్ట్ నువ్వు మాట్లాడేది మైదాన ప్రాంత గిరిజన బిడ్డల గురించి మాట్లాడండి సార్. దయచేసి గిరిజన బిడ్డల మైదాన ప్రాంతం గురించి మాట్లాడండి. పాలమూరు ఏమైంది? పాలమూరు జిల్లాలో గిరిజనులు బాంబే పోతురు, ముంబై పోతురు బతుకు తెరువుకు. ఇప్పుడిప్పుడే వస్తుంటే అలా గుట్టుమిట్టు అనుకుంటే ఇప్పుడు వస్తుంటే మళ్ళా తరిమేస్తున్నారు సార్. దండం పెడతాం సార్, దయచేయండి సార్, కరుణించండి సార్. లగచర్ల గిరిజన బిడ్డలను ఏం చేశారు సార్? దేవరకొండ గిరిజన బిడ్డలను ఏం చేశారు సార్? కందుకూరు గిరిజన బిడ్డలను ఏం చేశారు సార్? గిరిజనులు ఉన్నంత కోపమా సార్ మీకు? దయచేసి మా పట్ల కొంచెం శ్రద్ధ చేసి మాది ఒక కన్నే చూడండి సార్ అంటున్నాం. నిన్న ఏదైతే స్వర్ణోత్సవాలని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజన నాయకులు ఎవరైతే పెట్టారో ఆ గిరిజన నాయకులు మహబూబ్నగర్ డిస్టిక్కి చెందిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఉమ్మడి పాలమూరు కావచ్చు, లేదంటే ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్కి, ఆ డిస్టిక్లకు చెందిన నాయకులు ఒక్కరు లేరు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఏదో మారుమూల గ్రామం నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఈ గ్రామంలో ఉన్న ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ, ఒక సర్పంచ్లకు, లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళే ఏదో పెట్టుకొని ఈరోజు ఎవరికి మభ్యపెట్టడానికి, ఎవరికి ఈ విధంగా చెప్పుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ర్యాలీలు తీసుకుంటా ఎవరికి మభ్యపెట్టడానికి, ఏ సీఎం గారికి మభ్యపెట్టుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు చాలామంది గిరిజనులు అణగదొక్కుతున్నారు, ఎక్కడనో కింద పడిపోతున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి పైకి లేపాల్సింది పోయి ఆ గ్రామంలో, లేదంటే ఆ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ, లేదంటే అచ్చంపేట కాన్స్టిట్యున్సీ, లేదంటే అక్కడ ఉన్న 14 కాన్స్టిట్యున్సీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆ 14 కాన్స్టిట్యున్సీలో ఒక్క లీడర్ లేడా? ఒక్క ఎస్టీ లీడర్ లేడా? ఒక వేరే జాతులు, వేరే అంటే మన చెంచులు కావచ్చు, వేరే తెగలు కావచ్చు, ఆ తెగలకు సంబంధించిన లీడర్ లేరా? వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్త కానీ వాళ్ళకి లేకుండా వాళ్ళు ఈ విధంగా ప్రయాణించడం, ఈ విధంగా బస్సు యాత్ర స్టార్ట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి మేము భావించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఈ బస్సు యాత్ర అనేది స్టార్ట్ చేస్తుంది కదా, బస్సు యాత్ర అంటే స్టార్ట్ చేసి ఇట్లా తీసుకెళ్తున్నారు, దాన్ని ఎలా చూస్తారు అసలు ఇది బస్సు యాత్ర పెట్టడమే చాలా తప్పంటున్నాం మేము. ఇది పెట్టాల్సింది ఎవరు? ఇక్కడ అణగదొక్కిన ఎవరైతే 70% ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు పెట్టుకోవాలి ఆ బస్సు యాత్ర. వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఇప్పుడు చూస్తే 30% ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ కోస్టల్ ఏరియా అంటే మన ఏమంటారు దానికి, రిజర్వేషన్ ఉన్న ఏరియాలో. మిగతా 70% ఇక్కడ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మన ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీళ్ళకి ఇప్పటివరకు ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు. ఏదో ఒక మన ఏమంటారు హనుమనాయకు ఇప్పటికీ 90 సార్లు ట్రై చేసిండు. నాకు ఎక్కడన్నా ఒక ట్రైకా చైర్మన్, ఇంకో ఏదైనా కావాలని చెప్పేసి ఇప్పటివరకు ట్రై చేసినా కానీ అతనికి ఇప్పటివరకు ఎలాంటి లాభదాయకం కానీ, ఎలాంటి అంటే ఎలాంటి ఆలోచనలు కానీ ఎలాంటి తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ముంగట తీసుకుపోతా ఉంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకుంటున్నారు. 30% జనాభా ఉన్న వాళ్ళు అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారంటే ఈరోజు వీళ్ళు వస్తే రేపటి నాడు మనల్ని ఏ విధంగా మాకు ఈ అవకాశం ఉండదు, మేము మళ్ళీ ఏ విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు చలామణి అవుతామని చెప్పేసి వాళ్ళు అడ్డుకుంటున్నారండి. దానివల్ల మేము ఇది ముమ్మాటికి 100% తప్పు. ఇది మీరు చేస్తున్నది. మీరు చేసుకోవాలంటే మీ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి చేసుకోండి, మీ ప్లేస్లో పోయి చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు చేసుకోవాలి? మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మా రంగారెడ్డి డిస్టిక్లో మీరెందుకు చేసుకోవాలండి? మీకేమో వచ్చింది? మేమేమైనా ఉంటే మేము పెట్టుకుంటాము, అది మేము చేసుకుంటాము. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుందన్న, ఈ గిరిజన బిడ్డలకు ఇవ్వాల్సిన హామీలు అవన్నీ ఇచ్చాడన్న? ఇప్పుడు రీసెంట్గా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజే రేవంత్ రెడ్డి గారు అంటే అందరికీ ఆ వేడుక రోజు ఇప్పుడిప్పుడే గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి, గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. గిరిజన గ్రామ పంచాయతీల కోసము గ్రామ పంచాయతీ భవనాలు లేవు. ఎక్కడికి వెళ్ళినా గ్రామ పంచాయతీలు లేకుండా వాళ్ళు బళ్ళో ఏ గ్రౌండ్లలో గ్రామ పంచాయతీలు మీటింగ్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి గ్రామ పంచాయతీ భవనాలు కట్టిస్తా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు వరకు ఒక భవనం లేదు, బొంగు లేదు, ఏం లేదు. ఇప్పటివరకు ఎక్కడైనా స్టార్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి? దీని గురించి అడుగుతున్నారా ఈ నాయకులు? ఎవరైనా అడుగుతున్నారా దీని గురించి? ఇప్పటికీ 3-4 నెలలు అవుతుంది, 4-5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో ఒక్కటైనా పునాది రాలి పెట్టిరా? ఏ గ్రామ పంచాయతీ అయినా స్టార్ట్ చేసిరా? మరి ఎందుకు ఇదంతా ఎవరిని మభ్య పెట్టడానికి చేస్తున్నారు? అది కాకుండా ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇంటికో ఇల్లు అన్నారు. ఇల్లు లేదు. 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ PhD చేసిన వాళ్ళకి ఇస్తామన్నా, అవి ఇచ్చారన్న? 10th క్లాస్ వాళ్ళకి 20,000 5,000
ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి 25,000, డిగ్రీ ఆ విధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే వాళ్ళకి ₹1,00,000 అన్నారు. ఇప్పుడు వరకు ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్ని రోజులు మభ్య పెడతారు జనాలని? ఎన్ని రోజులు ఈ గిరిజనులకు మభ్య పెడతారు? ఈ మభ్య పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? గిరిజనుల ఓట్ల వల్ల గెలిచిన ముఖ్యమంత్రి అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇదంతా మీరు మళ్ళీ పునరాలోచించుకొని నెక్స్ట్ ఇంకా 2.5 సంవత్సరాలు మీకు కాలం ఉంది. ఈ కాలంలో మీరు ఏదైనా చేసి ఇంకా మీరు 2034 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలనుకుంటున్నారు. మీరు కొనసాగాలంటే గిరిజనుల ఓట్లు ముఖ్యంగా అవసరం. మీకు గిరిజన ఓట్లు వేయకుంటే మీరు గెలవరని మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. మీరు గిట్టంగా జాగ్రత్తగా వహించి మీరు గిరిజనులకు మీరు ఏ విధంగా చేయాలనుకున్నారో, ఏమేమైతే మీరు ప్రామిస్ ఇచ్చిరో, మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో అది చేసి ఆ ప్రామిస్లను నిలబెట్టుకొని ముందుకెళ్లాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తున్నాను. అన్న, ఇది బస్సు యాత్ర అని చెప్పేసి బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు అన్న, దాన్ని ఎలా చూస్తున్నారన్న? ఈ దొంగ యాత్ర ఏముంది ఇందులో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గిరిజనులకు ఇచ్చిన హామీలు ఏం మీరు ఇచ్చినారు? ఈ బస్సు యాత్ర తీస్తూ ఉన్నారు. మా గిరిజన ప్రతినిధులకు సిగ్గుండాల. ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు ఒక్కడిగిన ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతా ఉన్నా కానీ ఈ రోజుకు ఒక్కడిగిన నెరవేర్చలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాకు అప్పట్లో ఎలక్షన్ టైంలో మాకు గిరిజన సామాజిక వర్గానికి ఇప్పుడున్న 10% నుండి 12% ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకు అమలు కాలేదు. పోడు భూమి విషయంలో గిరిజన బిడ్డలు పోడు భూములను నమ్ముకొని జీవిస్తూ ఉంటే ఈ సందర్భంలో పట్టాలు ఇయ్యలేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే ట్రైకార్ వ్యవస్థ ఉన్నది. గిరిజనులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆ రోజుల్లో ట్రైకార్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ట్రైకార్ వ్యవస్థను ఈ రోజు వరకు ఎలాంటి 3 సంవత్సరాలు అవుతా ఉన్నా కానీ ఈ రోజు వరకు ఎలాంటి నిధులు ఇయ్యక మాకు ఆదుకోవడం లేదు. అన్ని అభివృద్ధి కార్యక్రమంలో మేము వెనకంజలో ఉన్నాము. ఈ సందర్భంలో మా ప్రజాప్రతినిధులకు సిగ్గు లేకుండా ఇందిరమ్మ బస్సు యాత్రని తీస్తూ ఉన్నారు. ఆ కాలంలో ఇందిరమ్మ బస్సు మాకు రిజర్వేషన్ ఇచ్చింది వాస్తవమే. ఆ మాటను మేము నమ్ముతా ఉన్నాము. ఇప్పుడు మొన్న ఈ ప్రభుత్వం వస్తే మాకు 12% ఇస్తూ ఉన్నారు, మాకు ఇవ్వడం లేదు. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తామని చెప్పారు, అదిగినా లేదు. ఈ సందర్భంలో ఈ బస్ యాత్రను అన్ని సంఘాల వారు కార్యాచరణ చేసి ఎక్కడికక్కడ మేము అడ్డుకుంటామని వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాము. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్లో మీరు ఏ హామీలు ఇచ్చారో మాకు దయచేసి హామీలను నెరవేర్చాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఈ నిరుద్యోగ వృద్ధి అని చెప్పేసి 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, ఈ గ్రాడ్యుయేట్ పూర్తయిన వాళ్ళకి ఇస్తా అన్నారు కదండి, అవి ఇచ్చారా? ఏడా అండి? అరే గ్రాడ్యుయేషన్, డిగ్రీ, పీజీ చేసుకున్న వాళ్ళకే స్కాలర్షిప్ ఇవ్వకుండా ఈరోజు కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వక నానా వ్యవస్థలు ఉన్నత చదువులు చదువుకోవడం అంటే సర్టిఫికేట్ ఇస్తలేరు. ఏడా నువ్వు 10th వాళ్ళకి ఏడిస్తారు, ఇంటర్ వాళ్ళకి ఏడిస్తారు. అరే డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి మనకు చేస్తున్న విద్యార్థులకే ఇస్తలేరు. ఇంకా వీళ్ళ 10th వాళ్ళకు పాపం ఆ స్కూల్ విద్యార్థులు ఏమి ఇస్తారండి? ఇయ్యరు. అరే ఉత్తి మాటలు అన్నీ ఇస్తామని చెప్పారు, వాళ్ళు చెప్తారు. నేను చెప్పేది అదే. ఇప్పుడు మాకు ఇస్తా ఉన్న హామీలు ఇవ్వలేదు. ఎలక్షన్ టైంలో మీరు ప్రచారంలో భాగంగా మీరు ఏమన్నారో ఈ రోజుగా హామీలు లేవు. ఇచ్చిన హామీలు ఇవ్వకపోగా వచ్చే 10 ఏళ్ళు కూడా నేనే ఉంటా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పిచ్చోళ్ళు 100 రకాలుగా మాట్లాడుతూ ఉంటారండి. అన్ని నిజాలు అవుతాయా? ఇంకా సీఎంలో హోదాలో ఉన్నారు కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారా? అవి నిజం కావు. ఇంకా ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము గద్దె దించే ప్రయత్నాలు చేస్తాము. 100% మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలా. మనతో పాటు గిరిజన బిడ్డ అధ్యక్షుడు రామ్ రథోడ్ గారు ఉన్నారు. అన్న, ఈ బస్సు యాత్ర అనేది తీస్తా అని చెప్పేసి అంటున్నాడు కదా, దాన్ని ఎలా చూస్తారన్న? బస్సు యాత్ర మొత్తం గిరిజనులకు, లంబాడీలకు మొత్తం వీళ్ళకి ఏం చేస్తున్నారంటే మసిపూసి మారేడికాయ చేసి ఏదో చేస్తామని చెప్పేసి చేస్తూ ఉన్నారు. కానీ లంబాడీలకు మొత్తం అన్యాయం చేసే యాత్ర. ఏం చేస్తున్నారు? 50 సంవత్సరాలు అయింది రిజర్వేషన్ వచ్చి, ఇందిరాగాంధీ ఇచ్చింది, ఇందిరాగాంధీని కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు బస్ ఎక్కి వస్తామంటున్నారు కదా. ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చి పుణ్యం కట్టుకుంటే ఈయన రేవంత్ రెడ్డి అదే గిరిజనులకు మొత్తం తొక్కేసి వాళ్ళ హక్కులను మొత్తం హరించి అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నావు రేవంత్ రెడ్డి? ఏం మాయ మాటలు చెప్పినావు మా వాళ్ళకు? మంత్రి పదవి ఇవ్వమని మీ మీద అడిగితే వాళ్ళను ఏదో ఒకటి యాత్ర చేసేసి మేము మధ్యమడికి పోయి రాపో, ఇది మొత్తం బస్ యాత్ర తిరిగి రాపో అని చెప్పేసి అంటారా? ఏమైనా సిగ్గుశరం ఉందా మీకు?
రేవంత్ రెడ్డి అయితే ఇట్లా చెప్తున్నారు కానీ మీకేమైంది? మీకు సోయి లేదా? గిరిజన ప్రజాప్రతినిధులారా, మీరు బస్ ఎక్కి వస్తూ ఉంటున్నారు కదా, ఏడంగా వస్తున్నారు మీరు? ఎవడన్నా మీరు వచ్చే రూట్లో ఇప్పుడు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఉంది, కల్లకుర్తి కాన్స్టిట్యున్సీ ఉంది, అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఉంది, ఇక్కడ మనకు దేవరకద్ర, దాంతోపాటు ఇక్కడ జడ్చర్ల, ఇన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా. ఒక్క కాన్స్టిట్యున్సీ నాయకుడైనా ఉన్నాడా దాంట్లో? ఉన్నోళ్ళు మొత్తము మైదాన ప్రాంతంలో మీరు తిరుగుతూ ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డిలో మీరు తిరుగుతూ ఉన్నారు. ఉన్నోళ్ళు మొత్తము ఖమ్మం జిల్లాకు సంబంధించిన, వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఏమో నువ్వు బస్సులో తిప్పుకొని తిరుగుతూ ఉంటావా? ఏమనుకుంటున్నారు మీరు? రాణిస్తామా? ఒకరైనా 50 సంవత్సరాల రిజర్వేషన్ వచ్చి ఇప్పటి వరకు వచ్చింది, మైదాన ప్రాంతానికి వచ్చింది కదా. ఒక్కరైనా ఎమ్మెల్యేలు అయ్యారా ఇక్కడ నుంచి, ఈ ప్రాంతం నుంచి? ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ఉన్నారా? ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఎవరైనా ఉన్నారా? ఒక్క ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, కనీసం జడ్పీ చైర్మన్ కూడా ఉన్నారా? మన జాతి మొత్తానికి ఎవరు రాజ్యసభ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అని అంటారు కదా లంబాడి, 3వ అతిపెద్ద కులం అన్నారు కదా. ఒక్క రాజ్యసభ ఉందా మనకు? మన చరిత్రలో రాజ్యసభ సభ్యులు ఎవరన్నా ఉన్నారా? ఇయ్యరు, చేయరు. కానీ మీరేం వస్తారు? పక్కనే మీరు వెళ్ళే రూట్ పక్కనే ఫ్యూచర్ సిటీ రైతులు 3 నెలల నుంచి ధర్నాలు, దీక్షలు కూర్చున్నారు అక్కడ. వాళ్ళ గోడు మిమ్మల్ని మీ ఇంటి దగ్గరకు వస్తే కూడా మీరు ఎప్పుడు పట్టించుకోలేదు. మీరు మీ బస్సు మళ్ళీ తింది మధ్యమడుగు కాదు, ఫ్యూచర్ సిటీ రైతుల దగ్గరికి. అక్కడికి వెళ్తే వాళ్ళ సమస్యలు తీరుతుంది. వాళ్ళ ముఖ్యమంత్రి మీరు హామీ ఇచ్చారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు ప్రజెంటు వ్యవసాయ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి అందరు కలిసేసి మీరు ల్యాండ్ ఇవ్వకండి. ఎప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఫార్మసిటీ ఉన్నప్పుడు మీరు ల్యాండ్ ఇవ్వకండి. మీరు ఇచ్చిన ల్యాండ్ మేము అధికారంలోకి వస్తే మీ ల్యాండ్ మీదే, పైసల మీదే మీ ల్యాండ్ అలాగుండని చెప్పేసి హామీలు ఇచ్చేసి ఓట్లు వేసుకొని సీట్లు ఎక్కేసి మళ్ళీ మీరు సీట్ మీదకి వచ్చిన తర్వాత పట్టా ల్యాండ్ కూడా కబ్జా చేసుకున్నారు. పట్టా ల్యాండ్ కూడా గుంజుకుంటున్నారు. ఇప్పుడు ఆ రైతులు మొత్తం ఉండాలన్నా చావాలన్నా కనీసం పరామర్శించిరా? మొత్తం గిరిజనుల మొత్తం దగ్గర 3000 ఎకరాలు గిరిజనుల పట్టా ల్యాండ్ పోతుంది. కనీసం ఈ సోయన్నా ఉందా మీకు? మీరేమో బస్సు వేసుకొని వెళ్తారంట. మీకు వెళ్ళనిస్తామా? అడుగున అడ్డుపడతాం. ఏమనుకుంటున్నారు? మీకు గిరిజన ప్రజాప్రతినిధులారా, మీరు మొత్తం బస్సు ఎక్కి వస్తున్నారు కదా, ఎట్లా వస్తే వెళ్తారో చూస్తాం మేము. మీరు మధ్య అడుగు పోయి ఏం పంచాయతీ పెడుతున్నారు? మీరు రేవంత్ రెడ్డి మాటలు విని ఏం పంచాయతీ పెడుతున్నారు? లంబాడీలకు, చెంచులకు కొట్లాడి పెట్టాలనుకుంటున్నావా? ఆడ మధ్య మడుగు దగ్గర ఉన్నది ఏంటంటే ఆంజనేయ స్వామి, మహిమగల ఆంజనేయ స్వామి. ఆ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేస్తే నల్లమల్లలతో పాటు పక్కన కృష్ణానదితో పాటు మధ్యమడుగు కూడా చాలా, అసలు శ్రీశైలానికి మధ్యమడుగు చాలా పెద్ద ఎత్తున చేయొచ్చు. కానీ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాడు, 100 ఫీట్ల విగ్రహం పెట్టండి, మేము స్వాగతిస్తాం. మా వాళ్ళే చాలామంది పోతారు అక్కడికి. కానీ ఆడ పోయి శివలాల్ మహారాజ్ విగ్రహం పెడతా అంటావు. ఆంజనేయ స్వామికి శివలాల్ మహారాజ్ భక్తులకి ఏమైనా కొట్లాడ పెట్టాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ శివలాల్ మహారాజ్ మీద ప్రేమ ఉంటే, లంబాడీల మీద ప్రేమ ఉంటే మీరు బంజారా హిల్స్లో పెట్టండి. బంజారా హిల్స్లోని ఇక్కడ కేబీఆర్ పార్క్ ఉంది, గోల్కొండ కోట పక్కన బంజారా దర్వాజా ఉంది, అక్కడ పెట్టండి. అక్కడ పెట్టకుండా మీరు డైరెక్ట్ తీసుకొచ్చి ఆడ పెడతా ఉన్నాం. అరే డబ్బులు మీ దగ్గర భూములు లేకపోతే చెప్పండి. ఫ్యూచర్ సిటీలో మీరే తీసుకున్నారు కదా, గిరిజనుల దగ్గర నుంచి 10,000 ఎకరాలు తీసుకున్నారు మీరు. ఆడ కనీసం 20 ఎకరాలు ఇవ్వండి. భూమి మస్తుగా ఉంది కదా మీ దగ్గర. ఇప్పుడు ప్రజెంటు ఫ్యూచర్ సిటీ కోసం 30,000 ఎకరాలు తీసుకున్నారు కదా, దాంట్లో ఇవ్వండి. మేము దాన్ని స్వాగతిస్తాం. మీరు భూమి వేయండి, విగ్రహం మేము పెట్టుకుంటాం. ఇది చేయకుండా మీరు అనవసరంగా గిరిజనుల చెవుల్లో పూలు పెడుతున్నారు. అంటే గిరిజన సమాజం నిద్రపోతుంది అనుకుంటున్నారా? మేము లేపుతున్నాం. గడపకి వెళ్తాము, గిరిజనులందరినీ తట్టి లేపుతాము. లేపి మీకు మొత్తం రాబోయే ఎలక్షన్లో మీ పార్టీని, మిమ్మల్ని బొంద పెట్టేదాకా మేము ఊరుకోము. మేము గిరిజన తస్మా జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ మీరు కనీసంగా ఇప్పుడైనా సోయి తెచ్చుకొని గిరిజనులను అన్యాయం చేయకుండా గిరిజనులను కొంచెం న్యాయం చేస్తే కొంచెమైనా మీరు బతికి బట్ట కట్టుకుంటారు. కానీ లేకపోతే మాత్రం మీ పార్టీని, మిమ్మల్ని బొంద పెడతాం.